జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 16 కంపెనీలు పాల్గొన్నాయి. 600 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. రవీంద్ర మహీంద్రా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి వెల్లడి. జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సువర్ణ అవకాశమని సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు ఉద్యోగులుగా మారి తమ జీవితాలను మెరుగ్గా మార్చుకోవాలని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి కోరారు. కర్నూలు నగరంలోని కృష్ణనగర్ నందు అబ్బాస్ నగరంలోని రవీంద్ర కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను రవీంద్ర పాఠశాల కళాశాల ఇంజనీరింగ్ కళాశాల యజమాని పుల్లయ్య నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని 16 కంపెనీలు పాల్గొన్నాయని పాణ్యం శాసనసభ్యులు గోడ్చేర్తారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అని ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. ఈరోజు స్థానిక అబ్బాస్ నగర్లోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు గౌరు చరిత మేడం గారు హాజరైనారు. ఇందులో భాగంగా గౌరవనీయులైన రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య గారు పాల్గొన్నారు. సో ఇందులో యువతను ఉద్దేశిస్తూ ముఖ్యంగా మా డైరెక్టర్ సారు ప్రసంగించడం జరిగింది. ఈ ఉద్యోగ మేళకు అనూహ్యమైన స్పందన లభించింది. చాలామంది నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశమని, దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఏదో ఒకటి సాధించాలని అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరు చరిత గారు కూడా ప్రస్తుత ప్రభుత్వము ముఖ్య ఉద్దేశము ప్రతి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే ముఖ్య ఉద్దేశం అనేసి ప్రసంగించడం జరిగింది. యువత ఖాళీగా కూర్చోకుండా వచ్చిన మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతంగా స్థిరపడాలనేసి కోరుకున్నారు.